స్వామీజీ, శ్రీచక్రం అమ్మవారి ముందు ప్రధానంగా మీరు కాశీ నుంచి తీసుకొచ్చిందని చెప్పారు. చూసిన తర్వాత నాకు ఒకటి అడగాలనిపించింది. ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో ఉన్న ఒక సందేహం శ్రీచక్రం గురించి. శ్రీచక్రం ఇంట్లో పెట్టవచ్చా? పెడితే యంత్ర రూపంలో పెట్టాలా, ఇలా పెట్టాలా? నిజంగా పెడితే కనుక నియమాలు ఎక్కువగా పాటించాలా? రకరకాల సందేహాలు ఉన్నాయండి, దాని గురించి తెలియజేయండి. ఇంట్లో శ్రీచక్రాన్ని ఉంచుకోవచ్చు, అది శాస్త్ర సమ్మతమైన విషయం. మన ధర్మశాస్త్రాల్లో విగ్రహాలు పెట్టుకున్నా, శ్రీచక్రం పెట్టుకున్నా, శివలింగం పెట్టుకున్నా ఒక ప్రామాణికమైన కొలత చెప్పారు. యజమాని వేళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ సైజు ఉన్నాయో ఆ సైజు మాత్రం పెట్టుకోవాలి. యజమాని 5 వేళ్లలో ఏ సైజు వేలుకున్న ప్రామాణికతను అనుసరించి లింగాలు కానీ, శ్రీచక్రములు కానీ, దేవతా విగ్రహములు కానీ పెట్టుకొనవచ్చు. మరి ఇప్పుడు 5 అన్నారు కదా, 5 వేలు అంటే ప్రత్యేకించి ఏ వేలి సైజు మీ యొక్క స్తోమతిని అనుసరించి అన్ని వేళలు ఏ ఒక వేలి సైజుతోనైనా పెట్టుకోవచ్చు. పాయింట్ ఏంటంటే దేవతా విగ్రహాలు లోపల ఓళ్ళుండి బొళ్ళున్న విగ్రహాలు పెట్టుకోవద్దు. గట్టిగా ఫిల్ అంటే మొత్తం నిండుగా ఉన్న విగ్రహాలు పెట్టుకోండి, అది శాస్త్ర మర్యాద. శ్రీచక్రం కూడా లోపల మొత్తం ఓళ్ళు ఉంటుంది, బయట నుంచే పిరమిడ్ లాగా ఉంటుంది, లోపల ఓళ్ళు ఉంటుంది. అటువంటి శ్రీచక్రం పెట్టుకొనవద్దు. రెండవది, స్ఫటిక శివలింగమునకు, స్ఫటిక స్త్రీ యంత్రమునకు గృహస్థులు పూజ చేయకూడదు. అవి యతులు, సన్యాసులు, తాపసులు చేసేటటువంటి శ్రీచక్రములు, శివలింగములు. గృహస్థులు లోహ శ్రీచక్రములను, లోహపు శివలింగములను, అలాగే పాలరాయి శ్రీచక్రము, పాలరాయి శివలింగమును పూజించుకొనవచ్చు. వెండి కానీ, బంగారు కానీ, లేకపోతే నల్లరాతి శివలింగం, నల్లరాతి శ్రీచక్రమును పూజించుకోవచ్చు. ఇది ఆమోదం, లిస్ట్లో పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, నీళ్లు లేని శివలింగం ఇంట్లో ఉండకూడదు. నీళ్లు లేని శివలింగం ఉండకూడదు, కుంకుమ లేని శ్రీచక్రం ఉండకూడదు. చిన్నపాటి శ్రీచక్రం ఉన్నా కుంకుమతో నిండి ఉండాలి, అది ప్రసన్నత. చిన్నపాటి శివలింగం ఉన్నా పైన నీళ్ళ డ్రాప్ పడుతూ ఉండాలి. ఒకవేళ నీళ్ళ డ్రాప్ పడేటటువంటి యోగ్యత లేకపోయినా బిల్వదళం అన్నా అక్కడ ఉంచాలి. బిల్వదళం ఉంచడానికి యోగ్యత లేకపోయినా అంత భస్మం అన్నా శివలింగం మీద ఉంచాలి. భస్మం గోపేడతో చేసిన గోపేడతో చేసిన బూడిదన ఉంచాలి. మంచి సుగంధభరితమైనటువంటి ప్యూర్ భస్మాన్న ఉంచాలి. అది భస్మం లేక, నీళ్లు లేక శివలింగం ఉండకూడదు. కుంకుమ లేక, పసుపు లేక శ్రీచక్రం ఉండకూడదు. శ్రీచక్రాన్ని వేయొచ్చు, శ్రీచక్రం మీద పసుపు కూడా వేయొచ్చు. అందరూ పూజించుకొనవచ్చు, అందరూ పుణ్యభాజనులై విరాజిల్లవచ్చు. శాస్త్రం ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆంక్షలు పెట్టలేదు. ఈ మిడిమిడి జ్ఞానంతో కూడుకున్న పండితులు, ఈ పండిత శిఖామణులందరూ కూడా జనాలను భయభ్రాంతులకు గురి చేసి ఆధ్యాత్మిక వారసత్వం నుంచి దూరం చేయడానికి చేసినటువంటిది ఇదంతా. అలాగే రాగిరేకు శ్రీచక్రం కూడా పటము ఉంచుకొనవచ్చు. బీజమంత్రాలు లేని శ్రీచక్రం ఉంచుకోవలే. అందులో మంత్రయుక్తమైన శ్రీచక్రములు ఇళ్లలో ఉంచుకోవద్దు. ఎందుకంటే అంతటి శుచిశుభ్రతలతో మడి పద్ధతితో మీరు ఉండరు కాబట్టి. అందుకు సంపుటీకరణతో కూడుకున్న నవావరణ పూజ, సంపుటీకరణతో కూడుకున్నటువంటి పూర్ణ పూజ శ్రీచక్రమునకు మీరు చేయరు కాబట్టి అనుష్ఠాన విధిని అనుసరించి నార్మల్ శ్రీచక్రములు దొరుకుతాయి. అవి తెచ్చి యోగ్యులైన గురువులు, అనగా శ్రీ విద్య సాధనలో ఉత్తీర్ణులైనటువంటి గురువుల చేతకు తీసుకెళ్ళి వాళ్ళ చేతికిచ్చి వాళ్ళు సంకల్పం చేసి ఇచ్చిన శ్రీచక్రములు తెచ్చి పూజలో ఉంచుకొనవచ్చు. మీరు స్వతంత్రంగా మార్కెట్లో దొరికిన శ్రీచక్రములు తెచ్చి పెట్టుకోకూడదు. ఇప్పుడు శ్రీచక్రం అనగానే ప్రతినిత్యము కుంకుమార్చన చేస్తూ ఉండాలా? ప్రత్యేకించి ఎటువంటి విధానం ఉంటుందంట? ఏం పర్వాలేదు. పౌర్ణానికో అమావాస్యకో నీళ్లతో, పాలతో, గంధముతో, పసుపుతో కడగండి. చక్కగా మీకు వచ్చిన అష్టోత్తరాలతో, శ్రీ సూక్తంతో, ఖడ్గనామావళితో, లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేసుకోండి. ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి, అమ్మా నాకు ఉద్యోగరీత్యా వీలు పడదు, వ్యాపార రీత్యా వీలు పడదు, నెలలో 2 సార్లు నిన్ను పూజించుకోగలను, అర్చించుకోగలను. అమ్మా నేను గృహస్థురాలను, అనగా నేను హౌస్ వైఫ్, నాకు ఏ బాధ్యత లేవు, నా భర్త సంపాదిస్తున్నాను, ఇంటి పాటనే ఉన్నాను కాబట్టి మంగళవారం, శుక్రవారం నేను పూజించుకోగలను. లేదు అమ్మా ఇంకా నేను ఫ్రీగా ఉన్నాను, రోజు పూజించుకోగలను. మన యోగ్యత. అమ్మ ఏం చేయదు, తే అని అడగదు. మన వీలుని బట్టి ఒక యోగ్యుడైన గురువు చేత గనక మనం శ్రీచక్రాన్ని పొందితే ఆ యోగ్యుడి చేత మనం అధికారం, ప్రామాణికతను, ప్రమాణాన్ని తీసుకొని ఉంటాము. కాబట్టి ఆ యోగ్యుడు ఇక్కడ శ్రీచక్రానికి అర్చన చేస్తూ ఉంటే నీ ఇంట్లో శ్రీచక్రానికి అర్చన జరిగినట్టే లెక్క. నువ్వు చేయకపోయినా ఆ శ్రీచక్రంలో ఎనర్జీ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. నీకు భయం అక్కర్లేదు.
ఒకవేళ స్వతంత్రంగా శ్రీచక్రం కొనుక్కొని పెట్టుకుంటివా కర్త కర్మ క్రియ నువ్వే కావాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఆచార్యులు ఎవరైనా సద్బ్రాహ్మణుల చేత పూజలు పునస్కారాలు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి పెట్టుకోవచ్చా? అట్టి ఆచార్యులు కూడా అంత సత్యపరాయణులై శ్రీ విద్య సాధనలో మెలకువలు తెలిసిన వాళ్ళై ఉంటే ఇప్పుడు పురోహిత వర్గం కూడా ఏమి శుద్ధి చేస్తున్నారమ్మా? విగ్రహాలకు కనీస శుద్ధి చేయట్లేదు, యంత్రాలకు వాళ్ళేం శుద్ధి చేస్తారు? చూసుకోవాలి. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలామంది గుళ్ళు గోపురాలు కట్టేటప్పుడు ఆలయ ప్రతిష్టలు చేసే వీడియో లైవ్లో పెడుతున్నారు కదా, ఎలా తంతులు చేస్తున్నారు అని చూస్తూ ఉంటాను. జనాలకా సబ్జెక్టు తెలియదాయే, వీళ్ళేదో చేస్తుంటారు, వీళ్ళకి అర్థం కాదు కదా. అందుకే ప్రతి ఒక్క పర్సన్ స్పిరిచువల్గా డెవలప్ కావాలి, నాలెడ్జ్ పరంగా. అవునండి. ఆగమ శాస్త్రాలు చదవండి, ఉపోద్ఘాతమైన గ్రంథాలు చదవండి, కొన్ని ధర్మశాస్త్రాలు చదవండి, మీకు అర్థమవుతుంది ఆచార్యులు కరెక్ట్ చేస్తున్నారా లేదా. అప్పుడు ప్రశ్నించవచ్చు, ఏమయ్యా ఏమేస్తున్నావు అక్కడ? ఒక చిన్న ట్రిక్ చెప్పనా, మీకు సమయం ఉంది కదా. దేవతా విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు మీరు ఇంతకుముందు ఒక వీడియోలో అడిగారు, వాస్తవంగా దేవుని తంతే కూడా ఏం చేయడం స్వామి, దేవిని కుదిపేసి తీసేస్తే కూడా ఏం చేయడం స్వామి అంటే, వాస్తవంగా నెగిటివ్ కాన్సెప్ట్తో గనక దేవిని తాకాలనిపోతే ఆటోమేటిక్గా విగ్రహమూర్తిలో కరెంట్ జనరేట్ అయ్యి షాక్ కొట్టేది. సద్భావనతో, పరిమళత్వంతో, ప్రేమతో, భక్తితో వెళ్తే ఆ విగ్రహంలో ఎనర్జీస్ డౌన్ అయిపోయి మనల్ని ఏం చేసేవి కావు. అలా టెక్నికల్గా స్థాపన చేసేవాళ్ళు దేవతా విగ్రహాలు. అంతటి పవర్ రావాలంటే దేవతా విగ్రహం కింద ప్యూర్ నవరత్నాలు, ప్యూర్ సప్తధాతువులు, పరిపూర్ణమైన హస్తముల చేత లిఖింపబడినటువంటి యంత్రరాజ్యం, ఒక్కొక్క యంత్రమునకు 1,000,000 జపాలు ధారబోయాలి, పవిత్రమైన వనస్పతులు, ఇలా నిక్షిప్తం చేయబడినదే దేవత ప్రతిష్ట. బయట విగ్రహాలు ఎట్లా స్థాపన చేస్తున్నారు ఆచార్యులు? 1,00,00,000 రూపాయలు పెట్టి గుడి కడతారు, ప్లాస్టిక్ నవరత్నాలు తెచ్చేస్తారు. అక్కడ ప్లాస్టిక్ పంచలోహాలు వేయకుండా ఏం చేస్తారంటే స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ పోస్తారు, కుంభాలు కుంభాలు గుమరిస్తారు. సత్య సనాతన ధర్మం చెప్పింది ఏంటంటే పూజలో ప్లాస్టిక్ వాడకూడదు, రబ్బర్ వాడకూడదు, స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు వాడకూడదు, ఐరన్ మెటల్ వాడకూడదు, ఇక్కడ రాతి వెండి పాత్రలు కూడా వాడకూడదు. దేవతల యొక్క పాత పద్మముల చెంత, దేవత మందిరం నందు దేవత యొక్క స్థానంలో దేవత యొక్క ఆభూషణంలో 3 లోహాలు చెప్పారు, బంగారు, వెండి, రాగి. అక్కడ ఆచమన పాత్రలు, జలపాత్రలు, హారతి పళ్ళెము, హారతి స్పూన్, కంచువి వాడవచ్చు, శ్రేష్టమైన కంచు ధాతువుతో చేసినవి. ఇవి ఆమోదం. ఇవి ఇంట్లో కూడా ఇవే వర్తిస్తాయి. ఇంట్లో కూడా పూజా మందిరంలో ఇవే ఉండాలి, ఇవి మినహా వేరే ఉండకూడదు. మీరు మీ పిచ్చి పిచ్చినంత చేసి పూజలు చేస్తామంటే మీరు మొదట అడిగినట్టనే దేవతలు రిఫ్లెక్ట్ అవ్వరు. నువ్వు నెత్తి బాదుకొని కొయ్యో ముర్రో అన్న దేవతలు పలకరు. స్వామీజీ, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ మీరు చెప్పిన లోహాలకు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి, ఎక్కడ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ కనిపించట్లేదు. ఒకటి మాత్రం నాకు కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది అలంకరణతో, అదేంటో తెలుసుకోవాలని. ఇది మారేడుకాయ యొక్క గుజ్జుతో అలంకారంగా చేసింది. హైటెక్ సిటీలో ఉంటారు మా తల్లి, చాలా భక్తి పరాయణురాలు, చాలా చాలా ఆ తల్లికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఎంత భక్తి అంటే అంత భక్తి. వారు మన పీఠానికి ఎకరా భూమి దానం చేశారు. హైటెక్ సిటీలో ఉంటారు, వారి పేరు చెప్పొచ్చో లేదు, ఏమనుకుంటారో ఏమో పాపం. అమ్మగారు నిన్న కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా దీన్ని తెచ్చిచ్చారు. ఈ మారేడుకాయ భరణి లోపల కుంకుమతో అర్చన చేస్తే 1,00,00,000 రెట్ల పుణ్యం, రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది. కాబట్టి ఆ పుణ్యాత్మురాలు తెచ్చిచ్చిన ఆమె చల్లగా ఉండుకోకు జగదంబ యొక్క దీవెనలతో. ఇది మారేడుకాయతో చేసిన భరణి.